ఈ శ్లోకంలో శ్రీకృష్ణుడు అర్జునుడికి సత్యం అంటే ఏమిటి, అసత్యం అంటే ఏమిటి అనే ఒక గొప్ప నిజాన్ని వివరిస్తున్నాడు. మన జీవితంలో మనం చూసే ప్రతిదీ నిజమేనా? మన శరీరం, మన బంధువులు, మన ఆస్తులు ఇవన్నీ శాశ్వతమా అనే ప్రశ్నలకు ఈ శ్లోకం సమాధానమిస్తుంది. భగవంతుడు అసత్యానికి ఉనికి లేదని చెబుతున్నాడు. అంటే ఏదైతే శాశ్వతంగా ఉండదో, మారుతూ ఉంటుందో దానికి నిజమైన ఉనికి లేనట్టే. ఉదాహరణకు మన శరీరాన్ని తీసుకుందాం. చిన్నప్పుడు ఒకలా ఉంటుంది, యవ్వనంలో మరోలా, ముసలితనంలో ఇంకోలా ఉంటుంది, చివరికి నశించిపోతుంది. కాబట్టి ఈ శరీరం అసత్యం, అంటే ఇది తాత్కాలికమైనది. అలాగే సత్యానికి నాశనం లేదని కూడా చెబుతున్నాడు. మరి ఏది సత్యం? మన లోపల ఉన్న ఆత్మ. ఈ ఆత్మకు పుట్టుక లేదు, చావూ లేదు. అది ఎప్పుడూ ఉంటుంది. నిన్న ఉంది, ఈరోజు ఉంది, రేపు కూడా ఉంటుంది. దానికి ఎలాంటి మార్పు ఉండదు. అది శాశ్వతమైనది. అదే నిజమైన సత్యం. మన జీవితంలో మనం ఎదుర్కొనే దుఃఖానికి కారణం ఈ రెండింటి మధ్య తేడాను తెలుసుకోకపోవడమే. మనం తాత్కాలికమైన శరీరాన్ని, ఈ ప్రపంచాన్ని చూసి అదే నిజమనుకుని భ్రమపడతాం. వాటికి ఏదైనా అయితే విపరీతంగా బాధపడతాం. కాని జ్ఞానులు, అంటే నిజమైన తత్వాన్ని చూసిన వాళ్లు ఈ తేడాను స్పష్టంగా గ్రహిస్తారు. వారు శరీరం వేరు, ఆత్మ వేరు అని అర్థం చేసుకుంటారు. సముద్రంలో కెరటం వస్తుంది, పోతుంది, కాని సముద్రం ఎప్పుడూ ఉంటుంది. అలాగే శరీరం అనే కెరటం తాత్కాలికం, ఆత్మ అనే సముద్రం శాశ్వతం. ఈ నిజాన్ని మనం అర్థం చేసుకుంటే మన జీవితంలో ఎంతో ప్రశాంతత వస్తుంది. మనల్ని మనం కేవలం ఈ శరీరంగా కాకుండా శాశ్వతమైన ఆత్మగా చూసుకోవడం మొదలుపెట్టినప్పుడు భయం, దిగులు నెమ్మదిగా తొలగిపోతాయి. జీవితంలో వచ్చే కష్టసుఖాలను ఒక సాక్షిగా చూసే ధైర్యం వస్తుంది. మన నిజస్వరూపం ఆనందం, శాంతి. ఇది ఈ శ్లోకంలోని భావాన్ని వివరించడమే లక్ష్యం. మరిన్ని భగవద్గీత శ్లోకాల అర్థాన్ని తెలుసుకోవాలంటే మా తదుపరి వీడియోలను తప్పకుండా చూడండి.